ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అరుణాచలం తిరువన్నామలైలో దారుణం చోటు చేసుకుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్న దారిలోనే 23 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. అసలు అరుణాచలం అంటే అందరికీ కూడా ఒక పుణ్యస్థలం. చరిత్ర నుంచి మనం నేర్చుకున్నది, అక్కడికి వెళ్ళాలి అని అంటే కూడా, గిరి ప్రదక్షిణ చెయ్యాలంటే కూడా జన్మ జన్మల పుణ్యఫలం ఉంటే తప్పితే మనం వెళ్ళలేము అనేది హిందువులందరి నమ్మకం కూడా. కానీ అలాంటి ఒక పవిత్ర క్షేత్రంలో అక్కడ కూడా మనకి రక్షణ లేకుండా ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఇంకా భగవంతుడి మీద కూడా నమ్మకం ఉంటుందా ఎవరికైనా? సో ఇది ఇప్పుడు సెకండ్ టైం మనకి ఇలాంటి ఒక దారుణం జరగటం. ఆల్రెడీ ఒక 10 months బ్యాక్, ఐ థింక్ 10 months బ్యాక్ యాదాద్రి భువనగిరికి చెందిన ఒక యువకుడు కూడా హత్యకు గురయ్యాడు. సేమ్ గిరి ప్రదక్షిణ చేస్తున్న దారిలోనే హత్యాయత్నం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ గిరి ప్రదక్షిణ చేస్తున్న అడి అన్నామలై అనే ప్రాంతంలో ఈ 23 ఏళ్ల యువతిపై అయితే దారుణం జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం 2 యువతులను అయితే వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే మే 30 రాత్రిపూట ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. 2 యువతులు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ అయితే పక్కా అయితే తెలియదు. 2 యువతులను అయితే అక్కడ ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ ఒకటేసారి వాళ్ళ మీద అటాక్ చేసి కొందరు దుండగులు అక్కడ దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతానికి లాక్కెళ్ళిపోయారట. లాక్కెళ్ళిపోయి 23 ఏళ్ల యువతిపై బలవంతంగా ఆమెని బలవంతం చేసి దారుణం చేసి వాళ్ళిద్దరి దగ్గరున్నా కూడా నగలు ఏవైతే ఉంటాయో బంగారం, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఏ ఉంటే అవి తీసుకున్నారట. అలాగే వాళ్ళ బట్టలన్నీ తీసేసి కూడా నగ్నంగా వీడియోలు తీసి వాళ్ళిద్దరివి ఇవి మేము యూట్యూబ్లో మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాము, షేర్ చేస్తాము అని బెదిరించారట. ఆల్రెడీ ఒక అన్యాయం చేశారు. చేసి ఇంకేం కావాలి వాళ్ళకి అంటే అవన్నీ ఇవ్వకపోతే మేము ఇలా చేస్తామని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అన్నీ తీసుకొని ఇది బయటికి పెట్టొద్దు అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తారు, బయట పెట్టొద్దు అని. సో ఇదెలా బయటికి వచ్చింది మరి అని అంటే వాళ్ళు ఆ రోజు రాత్రి మెంటలీ చాలా డిప్రెస్ అయిపోయారు. అసలు చూడండి, ఒక అరుణాచలంకి 2 అమ్మాయిలు వెళ్ళారు. సరే, ఇంకొక అబ్బాయి స్నేహితుడు. ఇంతటి ఒక డివోషనల్ ఫీల్తో వెళ్తాం, ఒక భక్తితో వెళ్తాం. ఏవైనా కోరికలున్నా, మనసులో ఏదైనా భారం ఉన్నా, ప్రశాంతత కోసం శివయ్య నువ్వే దిక్కు అన్నట్టు వెళ్తాం. అప్పుడు మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? కంప్లీట్ ధ్యాస మొత్తం ఆ దేవుడి మీదే ఉంటుంది, ఆ శివుడి మీదే ఉంటుంది, నీవే దిక్కు అని వెళ్తాం. అలాంటి ఒక సిచ్యువేషన్లో సడన్గా ఇది జరిగితే ఒక్కసారి ఆ యువతుల మెంటల్ కండిషన్ ఆలోచించుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇదంతా జరిగిపోతుంటే అసలు ఇలాంటి మామూలుగా ఎవరైనా లేడీస్కి ఇలాంటి ఒక కళ వచ్చిన నిద్రలో ఉలికిపడి లేస్తారు. ఉలికిపడి లేచి ఏం జరిగింది అని చెప్పి ఉలికిపడి లేచి చెమటలతోని నీళ్లు తాగి దేవుడా నీవే దిక్కు అనుకొని పడుకుంటారు. అలాంటిది నిజ జీవితంలో జరిగితే ఏంటి పరిస్థితి? అసలు అరుణాచలం అంటేనే చాలామంది పగలు ఉండదు, రాత్రి ఉండదు, 24 గంటలు అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. చాలా మంది వేల లక్షల సంఖ్యలో భక్తులు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పొద్దున ఉండదు, రాత్రి అని ఉండదు, ఎప్పుడైనా సరే అక్కడ ఎప్పుడూ రష్ ఉంటుంది. పక్కా పబ్లిక్ ప్లేస్ అది, ఒక పుణ్యక్షేత్రం. ఇందాక మనం చెప్పుకున్నట్టు చరిత్రలో అరుణాచలంలో అడుగు పెట్టాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్పితే ఆ భాగ్యం దక్కదు అని చెప్పుకుంటాం. మరి వీళ్ళకేం భాగ్యం ఉంది? ఈ దుండగులకు, ఈ నిందితులకు వీళ్ళకేం రోగం, వీళ్ళకేం భాగ్యం ఉందని అడుగుపెట్టి ఇట్లాంటి దారుణాలు చేస్తున్నారు. అసలు ఇలా చేస్తే అసలు దేవుడి మీద నమ్మకం ఉంటుందా ఎవరికైనా? ఇలాంటి ఘోరమైన ఘటనలు జరిగితాయి. సో ఇది మే 30న జరిగింది, సాటర్డే నైట్ జరిగింది. వాళ్ళు మే 31కి వాళ్ళ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో అయితే, తిరువన్నామలైలోని మహిళా పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు. సో వాళ్ళ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులు అందరూ కూడా టీంని కూడా పెంచుకొని ఎక్కువ మంది టీంని అలోప్ చేసి గాలింపు చర్యలు అయితే గట్టిగా చేపట్టారు. సో అందులో నిందితులు కూడా దొరకడం జరిగింది. మొత్తం 11 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా మనకి క్లియర్గా తెలుస్తోంది. సో అందులో ఒక
ముగ్గురు వారిద్దరిని మినహాయించి మిగతా వారందరినీ కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అందులో వాసుదేవ్, ఆకాష్, అప్పు, హరిహరన్, అరుణ్ కుమార్, శివగణేష్ తో పాటు కూడా ఇంకొక ఇద్దరు, అంటే మనకి ఇక్కడ మొత్తం 8 పట్టుకున్నారు, ఇంకా 3 పట్టుకోవాలి. ఆ 3 కూడా పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. వాళ్ళని కూడా పట్టుకోవడానికి పెద్ద ఎత్తున అయితే గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా కూడా అక్కడ పోలీస్ అధికారులు చెబుతూ ఉన్నారు. సో అరుణాచలంలోనే అంటే ఒక పబ్లిక్ ప్లేస్, ఎప్పుడు కూడా రష్ ఉంటుంది అక్కడ. అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి అదొక ఐడియా ఉంటుంది, ఎప్పుడు రష్ ఉంటుంది అక్కడ. అంటే ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు కూడా ఒక సెక్యూరిటీని పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏదో పబ్లిక్ ప్లేస్ కదా ఎవరేం చేయరు అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఎక్కువ పబ్లిక్ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఎక్కువ మంది బలగాలని మోహరించడం కావచ్చు, ఎక్కువ మంది పోలీసులను పెట్టడం కావచ్చు, ఎక్కువ సీసీ కెమెరాలను పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ తప్పనిసరిగా చేయాలి. ఎందుకు అనంటే ఇంతకు ముందు ఒక 1-2 years బ్యాక్ అయినా అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది చాలా తక్కువ మందికి తెలుసేమో కానీ ఈ సోషల్ మీడియా ప్రభావంతో అరుణాచల గిరి ప్రదక్షిణ మహిమ చాలా మందికి తెలిసింది, చాలా మందికి తెలిసింది. తిరుపతికి ఏ రేంజ్ లో వెళ్తున్నారో అంతకు మించిన రేంజ్ లో, దానికి ఈక్వల్ రేంజ్ లో అరుణాచలానికి అందరూ వెళ్తున్నారు. దానికి మాత్రమే వెళ్ళాలని కూడా టూర్లు వేసుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అరుణాచలంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఇక ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా, మెయిన్ గా అక్కడికి వెళ్ళాలన్నా జనాలకి ధైర్యం ఎలా సరిపోతుంది? ఆ భక్తులు భయాందోళనకు గురై, అంటే మాకు ఏదైనా కష్టం వచ్చినా మా కష్టాన్ని తీరుస్తాడని మేము దేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకోవాలి అని అనుకుంటారు ఎవరైనా. కానీ ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఒక దారుణం జరుగుతుంది అని అంటే ఎవరు వస్తారు ఇంకా ఆ దేవుడి దగ్గరికి? వీళ్ళు పూర్వజన్మ పుణ్యం ఏమో గాని పూర్వజన్మలో ఏదో దరిద్రం చేసి ఉంటారు, ఏదో పాపం చేసి ఉంటారు, ఏదో అరాచకం చేసి ఉంటారు. అందుకే మళ్ళీ అదే ధ్యాస వచ్చి మళ్ళీ అవే అరాచకాలు చేస్తున్నారు వీళ్ళు. ఒక పుణ్యక్షేత్రంలో స్వయంగా శివుడు కొలువై ఉంటాడు అరుణాచలంలో అని చెప్తారు. అలాంటి శివయ్య ముందు ఇంతటి దారుణం చేస్తున్నారంటే అసలు ఇంకా వాళ్ళ చావు పరిస్థితి ఏంటో, వాళ్ళ చావు ముందు పడే నరకం ఏంటో ఆ దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే హిందువులందరికీ కూడా తెలుసు అరుణాచలం ఎంతటి పవర్ఫుల్ ప్లేస్ అనేది కూడా చాలా మంది ఇప్పటికే ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు. సో అరుణాచలంలో 10 నెలల క్రితం కూడా ఇలాంటి ఒక హత్య జరిగింది. అప్పుడు కూడా సేమ్ అందరి అన్నది ఒకటే. అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఉంది, డిఎంకే పార్టీ గవర్నమెంట్ అప్పుడు ఉంది. ఇప్పుడు టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అని అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది ఇంకా ఉంది, సెక్యూరిటీ పెంచాల్సింది ఇంకా ఉంది. అక్కడ సెక్యూరిటీ సరిపోవట్లేదు. నిజంగా గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు, గిరి ప్రదక్షిణ 4 నుంచి 5 గంటలు పడుతుండొచ్చు మెల్లిగా చేసిన. ఈ 14 కిలోమీటర్లు పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తారు. ఆ 14 కిలోమీటర్లు సెక్యూరిటీ ఉంటే ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతాయి? అది రాత్రైనా పగలైనా చాలా మంది చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏదన్నా జరిగిన ప్రతిసారి లాస్ట్ టైం జనాలు చెప్తుంది ఒకటే, ఇప్పుడు చెప్తుంది ఒకటే, జనాల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్యూరిటీ పెంచాలి, సీసీ కెమెరా సెక్యూరిటీ పెంచాలి, పోలీస్ వాళ్ళ అధికారులని అక్కడ మ్యాన్ పవర్ పెంచాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే దీని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది. వాళ్ళని కస్టడీలోకి అయితే తీసుకున్నారు, ఆ విధవలని, ఆ దరిద్రులని కస్టడీలోకి అయితే తీసుకున్నారు. సో వీళ్ళు వాసుదేవ్, ఆకాష్, అప్పండి వీళ్ళందరూ కూడా హిందువులాగే తెలుస్తుంది మనకి. శివగణేష్ దేవుడి పేర్లు పెట్టుకున్నారు, మళ్ళీ శివగణేష్ అట. శివుడి పేరు పెట్టుకొని శివుడి కళ్ళ ముందే అరాచకం చేసినట్టే చూడండి. ఇక వాడెంత దరిద్రుడు, నికృష్టుడు, వాడంత నికృష్టుడు దరిద్రుడు ఈ జన్మకు ఉండడేమో. ఇంకా అసలు వాడి చావు ఘోరంగా ఉంటది. ఒక శివుడి పేరు పెట్టుకొని, శివుడి కొడుకు పేరు పెట్టుకొని, శివయ్య కొలువు తీరిన ఒక అరుణాచలంలోనే ఇట్లాంటి దారుణాలు చేయడం ఏంటి? దరిద్రం కాకపోతే. సో ఇప్పుడైతే వాళ్ళ మెంటల్ కండిషన్, చాలా అమ్మాయిల మెంటల్ కండిషన్ అయితే చాలా దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 23 ఏళ్ల అమ్మాయి పరిస్థితి అయితే నిజంగా దారుణం అని చెప్పుకోవాలి. సో వాళ్ళు ఇప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళని కూడా సెటరైట్ చేస్తున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో మొత్తంగా అయితే ఈ కేసుకి సంబంధించి 8 మందిని అయితే కస్టడీకి తీసుకున్నారు. పోలీస్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంకొక 3 కోసం అయితే గట్టిగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వారు కూడా త్వరగా దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఓవరాల్గా అయితే ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలోని సెక్యూరిటీ లేకపోతే ఖచ్చితంగా విజయ్, టీవీకే అధినేత సీఎం విజయ్ దీని మీద ఖచ్చితంగా ఒక అటెన్షన్ ఇచ్చి, దీని మీద ఒక మీటింగ్ పెట్టి ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందని అయితే అక్కడ జనాలైతే పెద్ద ఎత్తున ఒక గొంతుగా వినిపిస్తున్నారు. సో దీని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్? అది దేవుడి శిక్ష అయినా, ఇప్పుడు పోలీసుల శిక్ష అయినా తప్పకుండా కమెంట్ చేయండి.